మావోయిస్ట్ పార్టీ నుండి ఒక లేఖ విడుదలైందండి ఈరోజు. ఫిబ్రవరి 15 వరకు మాకు సమయం ఇవ్వాలి, 2026 ఫిబ్రవరి 15 వరకు. ఈ సమయంలోపు మేము ఆయుధాలు విడవడానికి అన్నీ సిద్ధం చేసుకొని అందరితో చర్చించి మేము ప్రభుత్వానికి సానుకూలంగా స్పందిస్తాం అంటూ ఒక లేఖ రాశారు. దానికి ప్రజాప్రతినిధులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మధ్యవర్తిగా వ్యవహరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం తగ్గే ప్రసక్తి అయితే కనిపిస్తలేదు. దీనిపైన మీరేం చెప్పదలుచుకోరన్న? వాళ్ళు లేఖ రాశారు, క్లియర్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, అటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు మీడియాని కావచ్చు. ఏం చెప్పారు? ఆపరేషన్ సింధూర్కు దీనికి కంపేర్ చేద్దాం అంతేనే. ఓకే, వాడు టెర్రరిస్టు, ఈడ పుట్టినోడు కాదు, కథ కాదు, వాడి ఇడికి వచ్చి ఈడ మందిని చంపేసి ఈడ నిజంగానే సింధూర్ అని తుడిపేసిండు. ఓకే, దీన్ని చేసిపోయి ఈడ మనం బాంబులు వేసిర్రు. అయిపోయినాక పాకిస్తాన్ వాడు టెలిఫోన్ చేసాడు, బైసాబ్ జర ఆపేసి 4 రోజులు ప్లీజ్, మేము కూడా సటరైట్ చేసుకుంటామని చెప్పారు. అరే నువ్వు మళ్ళా కనుక చేస్తే మాత్రం నోడు వదిలిపెట్టడం రాబాయ్ అని చెప్పి మనోడు చెప్పినా అని చెప్తున్నాడు. ఓకే, మనకి ఎంత నష్టం అయిందో ఏందో తెలియదు. ఆ ట్రంప్ గడికోసారి స్టేట్మెంట్ ఇస్తుంది, మీ ఇన్ని చెట్లు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి. కానీ టెలిఫోన్ కాల్ అయితే మాకైతే చేసిండు, చేసి మేము కూడా సెటరైట్ చేసుకుంటాం అంటే ఆపిరు కదా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా అంటున్నారు కదా, మరి మేము కూడా సెటరేట్ అయితే అవసరం అయితే మీ దగ్గరకు వస్తా అని చెప్తున్నారు. మరి వానికి ఆపినప్పుడు, పాకిస్తాన్ వానికి నువ్వు ఆపినప్పుడు ఇక్కడ కూడా ఆపాల్సిందే.